జై శ్రీరామ్. సద్గురువులు జీవుల ఉద్ధరణ కార్యక్రమంలో తమ సంకల్ప బలాన్ని అనుసరించి వెళుతూ ఉంటారు. సత్కార్యాలను చేసేవారికే ఇలా దేవతలు, ఋషులు, గంధర్వులు, ప్రకృతి అన్ని విధాలుగా సహకరిస్తారు. మైత్రేయునికి అలా దేవతలు, ప్రకృతి చుట్టూ సహాయం చేస్తారని జ్వాలాకులుడు రాస్తారు. ఇది చాలా సహజమైన విషయము. ప్రతి సద్గురువు చెంత వీరంతా చేరి తమ వంతు సహాయం చేస్తుంటారు. ఈ సద్గురువు చెంత పవిత్రత తగ్గితే మాత్రం వీరంతా వెళ్ళిపోతారు. అందుకే ఇది పవిత్రతకు సంబంధించినది. హనుమంతుడు అతి పవిత్రుడు, సాక్షాత్తు శివస్వరూపుడు. అతనికి సహాయం చేయడానికి ఆ విధంగా వెళుతుంటే సముద్రుడు కూడా సహాయపడాలని అనుకున్నాడు. ఇక్ష్వాకు వంశీయుల మీద ఆయనకు ఎంతో గౌరవం ఉన్నది. ఇక్ష్వాకు వంశీయుడైన సగర చక్రవర్తి తనను వృద్ధి చేసినాడని, ఆ ఇక్ష్వాకు వంశీయుడైన రామునికి హనుమంతుడు సహాయం చేస్తున్నాడని, అతడు అలసిపోకుండా తను ఏదైనా సహాయం చేయవలెననుకొని రామకార్యార్థే వెళుతున్న హనుమంతునికి సహాయపడకపోతే తనని అందరూ అన్ని విధాలా నిందిస్తారని సముద్రుడు అనుకున్నాడు, సద్భావం కలవాడు కాబట్టి. హనుమంతుడు వెళుతున్న కార్యం రాముని కార్యం. రాముడు ఇక్ష్వాకు వంశీయుడు. ఇక్ష్వాకు వంశీయుల వల్లనే సముద్రము ఏర్పడినది. సముద్రం వృద్ధి చెందింది కనుక వారికి తన కృతజ్ఞత తెలియజేయవలసిన అవసరం ఉన్నది. కారణమేమంటే ఇక్ష్వాకు వంశీయులకు ఇంతవరకు సముద్రుని అవసరం రాలేదు. ఎన్నో తరాల కిందట సహాయం జరిగినది. తన వృద్ధికి వారు కారణమైనారు. ఎప్పుడు ఉపకారం పొందినవారు ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉండాలి. ఎందుకంటే మనకి ఉపకారం చేసేవారు మనకన్నా శక్తిమంతులు, బలవంతులు, ఎక్కువ దైవశక్తి సంపన్నులు కావచ్చును. అలాంటప్పుడు మనం వారికి సహాయం చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి తోచిన సాయం అవసరం వచ్చినప్పుడు అప్రమత్తతతో మనం వారికి నిర్వర్తించడం సంస్కారుల లక్షణము. ఇక్ష్వాకు వంశీయులకు హనుమంతుడు చేస్తున్న సహాయానికి దోహదం చేయడం కోసం ఆ విధంగా సముద్రుడు భావించాడు. అంటే మనలో సంస్కారం పెరగాలంటే మనకి చిన్న సాయం చేసిన వారికి కూడా వాళ్ళకి బాగా మంచి జరగాలని ప్రార్థించి, అటుపైన అవకాశం ఉంటే శక్తి వంచన లేకుండా, శరీర శ్రమ అనుకోకుండా వాళ్ళకి మనం సాయం చేయడానికి ప్రయత్నించాలి. జై శ్రీరామ్.